మండలంలోని జమ్మాదేవిపేట పరిధిలో గల 2 గ్రామాల్లో శ్రీ గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘ సీఈఓ వడ్డే రాజ్ కుమార్ తన సొంత నిధులతో శ్మశానాలను శుభ్రపరిచారు. జేసీబీ ద్వారా పిచ్చి తప్పులను తొలగించి భయపడకుండా వాడగలిగే విధంగా మారుస్తూ గ్రామస్తులు గిరిజనులు ఆయన మంచి పనులను ప్రశంసించారు. జమ్మాదేవిపేట పంచాయతీలో చివరైనది ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే శ్రీ గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తి సంఘం నుంచి 2 పంచాయతీలు ఎన్నుకోవడం జరిగింది. ఈ 2 పంచాయతీలు జమ్మాదేవిపేట పంచాయతీలో చివరైనది నవగౌరవరము, తర్వాత పొడ్లపాడు అనే విలేజ్లో శ్మశాన వాటికి జంగిల్ క్లియరింగ్ చేయడం కోసం అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎల్పన్నవారి పంచాయతీలో ఎల్కే గర్భ వీధిలో పురాతనమైనది సనాతనమైనది భారతీయ సంస్కృతిలో భాగంగా హిందూ శ్మశాన వాటికిని పరిశుభ్రం చేసే కార్యక్రమంలో గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తుల సీఈఓగా ఉన్నటువంటి శ్రీ రాజకుమార్ గారు ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో జేసీబీని తీసుకొచ్చి గ్రామస్తుల యొక్క ఎల్కే గర్భ వీధి యొక్క గ్రామస్తుల యొక్క సహకారంతో ఈరోజు హిందూ శ్మశాన వాటికిని శుభ్రం చేసుకుంటూ ఇక్కడ రానున్న రోజుల్లో మరింత మెరుగుగా మన శ్మశాన వాటికినే కాకుండా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని మంచి సంకల్పంతో రాజకుమార్ గారు సీఈఓగా ఉంటూ వారి యొక్క గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తుల సంఘం ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ఆ గ్రామ ప్రజలందరూ కూడా హర్షం తెలియపరిచారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు సప్తమి తిథిని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆ గ్రామ ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియపరిచారు. ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే శ్రీ గోసమాంబ